చూస్తున్న ప్రభాస్ వేరు బాగా ఎదిగాడు కదా, సార్. బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా, అది నేను విన్నాను. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. అది మాత్రం అందరూ చెప్తున్నారు, ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడేదో కలిశాను, గగవా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా. మీరే అని చెప్పి గవబా బ్యాన్ నుంచి దిగాడు. ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావు అని చెప్పి నేను ఇలా కనపడేది అన్న. లేదు, అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా, అతను భోజనాల దగ్గర కానీ అతని దగ్గర కానీ ట్రీట్మెంట్ కానీ ఆ మర్యాద కానీ అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. సార్ అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్ ఎందుకు ప్రభాస్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే, ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. దాని రిప్లైగా ఇస్ ప్రభాస్ నేను విన్నది. అండ్ సార్ అదే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న